అనుమతులు లేని పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. విద్యను వ్యాపారం చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న పాఠశాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పాఠశాలను సీజ్ చేయాలని జిల్లా శ్రీ గాయత్రి విద్యాలయాన్ని సీజ్ చేయడానికి మండల విద్యాశాఖ అధికారులు వస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న గాయత్రి విద్యాలయం యాజమాన్యం ముందుగానే స్కూల్కు తాళం వేశారు. పాఠశాలకు తాళం వేయడానికి వచ్చిన సిఆర్పి అధికారులకు పాఠశాలకు ముందుగానే తాళం వేసి ఉండడంతో సిఆర్పి అధికారులు వెనుతిరిగి వెళ్లారు. శ్రీ గాయత్రి విద్యాలయం స్కూల్ను వట్పల్లి మండలంలో అనుమతులు తీసుకొని కొనసాగిస్తున్నారు. కానీ ఇదే పాఠశాలను రాయకోడ్ మండల కేంద్రంలో ఇదే పేరుపై ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్ షిఫ్ట్ పేరుతో కొనసాగుతున్న పాఠశాలను సీజ్ చేయాలంటూ గత నెల 18వ తేదీన డిఈఓ ఎంఈఓ శ్రీనివాస్కు ఆదేశాలు జారీ చేశారు. సుమారు 12 రోజులు గడుస్తున్న ఎంఈఓ శ్రీనివాస్ గాయత్రి విద్యాలయంను సీజ్ చేయడానికి వెనుకాడారు. దీంతో డిఓ నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంకు కొమ్ము కాస్తున్నారు అనే ఆరోపణలు ఎంఈఓపై వినిపిస్తున్నాయి. స్థానిక ఎంఈఓ శ్రీనివాస్ రాయకోడ్, మానూర్, జరాసంగం, నాగల్గిద్ద మండలాలకు ఇన్ఛార్జ్ ఎంఈఓగా కొనసాగుతున్నారు. ఎంఈఓలకు అదనంగా ఇతర మండలాలు బాధ్యతలు అప్పగించడంతో ప్రైవేట్ పాఠశాలపై ఎంఈఓల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.